హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ మ్యాచ్ గురించి వీడియో చేస్తారని మీరు అనుకుని ఉండరు, నేను కూడా అనుకోలేదు. కానీ ఎందుకు చేస్తున్నానంటే కొన్ని పర్టినెంట్ పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ సంబంధించి. వాటిని మీతో షేర్ చేయడం కోసం చేస్తున్నాను. దాంట్లో ఒకటి ఏంటంటే, రుతురాజ్ గైక్వాడ్ని కంప్లీట్గా పక్కన పెడుతున్నారు సెలెక్టర్స్. బట్ అతను ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు తన క్రెడెన్షియల్స్ బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకున్నాడు. రెండోది, తిలక్ వర్మ ప్రెజెన్స్ ఇన్ ద ఇండియన్ టీమ్ని కృష్ణమాచారి శ్రీకాంత్ క్వశ్చన్ చేశాడు. ఫార్మర్ ఇండియా కెప్టెన్, ఫార్మర్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అండ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్, వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్. అతను క్వశ్చన్ చేశాడు. అతను వాళ్ళ టీంకే, ముంబై ఇండియన్స్కే బాగా ఆడట్లేదు, అతను అనవసరంగా హైప్ చేస్తున్నారు అన్నట్టుగా శ్రీకాంత్ తన ఛానల్లో చెప్పాడని నేను ట్విట్టర్లో చూశాను. అది కరెక్టేనా అనేది ఒకటి. తర్వాత వాట్ ఐ లైక్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఈ టోర్నమెంట్ అంటే అదే ట్రై సిరీస్ శ్రీలంకలో జరుగుతుంది. ఇండియా ఏ ఆడుతుంది. ఇండియా ఆడుతున్న దాంట్లో మన టీం కాంపోజిషన్ నాకు చాలా నచ్చింది. మన టీంలో యంగ్స్టర్స్ ఉన్నారు, దాంట్లో మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 7 కూడా బౌలింగ్ చేశారు మన టీంలో. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మీకు దాంట్లో టైలెండర్స్ లేనే లేదు. They can bat up to number 11 with Anshul Kambos, who is a very good batsman, coming at number 11. Arshad Khan coming at number 10. So Vipraz Nigam coming at 9. సో బ్రహ్మాండమైన బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది. అనుకూల్ రాయ్ ఉన్నాడు దాంట్లో టీంలో, సుజాన్ షడ్గే ఉన్నాడు, ఆయుష్ బదోని బౌల్డ్ 10 overs అండ్ కాట్ 2 wickets. సో ఈ టీమ్ అంటే షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్ అని అనిపించింది. ముందుగా టీం కాంపోజిషన్ గురించి మాట్లాడతాం. మన టీంలో ఎక్కువగా అందరూ కూడా అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. ఎక్కువ అంటే తిలక్ వర్మ, రుతురాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంశుల్ కాంపోజ్ ఆల్సో ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్. కానీ ఎక్కువగా అన్క్యాప్ ప్లేయర్స్, యంగ్స్టర్స్ ఉన్నారు. రుతురాజ్ ఐ థింక్ 29-30, అతను 29 అనుకుంటా. అతనే ఓల్డెస్ట్ ప్లేయర్ ఏమో టీంలో. మిగతా అందరూ కూడా యంగే ఉన్నారు. రుతురాజ్ 30 ఐ థింక్, అతను ఉండొచ్చు. మిగతా అందరూ కూడా. రుతురాజ్ వాజ్ యాక్చువల్లీ నాట్ ది ఒరిజినల్ చాయిస్ రియాన్ పరాగ్. అదే నేను చెప్పేది. ఈ టీంలో రుతురాజ్ని ఎందుకని, ఓకే ఇట్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్, కానీ ఐపీఎల్ ఒకటే కాదు కదా. అతను అవకాశం ఇచ్చినప్పుడల్లా ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. అట్లీస్ట్ వన్ డేస్లో అతను వెరీ గుడ్. T20స్లో ఇప్పుడున్న సెటప్లో మీరు శుభ్మన్ గిల్ని కూడా అకామిడేట్ చేయలేకపోతున్నారు, సాయి సుదర్శన్ అకామిడేట్ చేయలేకపోతున్నారు, రుతురాజ్ కూడా చేయలేరు. బట్ వన్ డే సెటప్లో అంటే ఇమీడియట్గా కాకపోయినా భవిష్యత్తులో అయినా అతన్ని తీసుకోవాలి. నాకేమనిపిస్తుంది అంటే, ఈ టీమ్ కాంపోజిషన్ చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే, షేప్ ఆఫ్ థింగ్స్ టు కమ్. ఈ వరల్డ్ కప్ కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చే 2027 వరల్డ్ కప్ కాదు, ఆ తర్వాతి వరల్డ్ కప్కి మన టీం ఇలా ఉంటుంది. దాంట్లో మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ ఉంటారు అందరూ. అది తిలక్ వర్మ కావచ్చు, ఆయుష్ బదోని కావచ్చు, సుజాన్ షడ్గే కావచ్చు, విప్రాజ్ నిగమ్, అనుకూల్ రాయ్, ఇలాంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేయగలిగారు. మనకి టెయిల్ అనేది ఉండదు. అటు పేస్ బౌలర్స్లో కానీ స్పిన్ బౌలర్స్లో కానీ ఆప్షన్స్ ఉంటాయి. మంచి ఫీల్డర్స్ ఉంటారు అందరూ. సో ఇలాంటి అంటే వన్ డేల గురించి మనం ఆలోచించట్లేదు ఎక్కువగా. వన్ డే వరల్డ్ కప్ ఇస్ ద రియల్ థింగ్. T20 వరల్డ్ కప్ ఇస్ ఓకే, బట్ వన్ డే వరల్డ్ కప్ అనేది మనకి సరే 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, చాలా టైం ఉంది. అంటే 27 తర్వాత అంటే 2031. సో అప్పటిది ఇప్పుడే మాట్లాడుతున్నాం. అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఇక ముందు టీమ్ సెలెక్షన్ ఈ బేసిస్ మీద జరగాలి, మల్టీ స్కిల్ ప్లేయర్స్ జరగాలి. సరే 27 వరల్డ్ కప్కి అది పక్కన పెట్టదు, బట్ ఆ తర్వాత మాత్రం మనకి ఎప్పుడు తడుముకోవడం, బ్యాటింగ్ ఉందా లేదా తర్వాత. అంటే మనం T20స్లో ఎలాగైతే నెంబర్ 8, నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఆలోచిస్తున్నాం, వన్ డేలో కూడా ఇలాంటి టీమే ఉండాలని నా భావన. ఇందుకే మ్యాచ్లో ఏం జరిగిందో ముందు చెప్పేస్తాను. మ్యాచ్లో మన టీం మొదట బ్యాటింగ్ చేశారు, 277 చేశారు. ఒక స్టేజ్లో ఓపెనర్స్ ఇద్దరు 19 for 2 అనుకుంటా, 69 for 3. వైభవ్ సూర్యవంశీ, అతని గురించి కూడా చెప్పాలి. 3 4 కొట్టాడు, 14 చేశాడు. అదే 12 balls 14 చేశాడు, అవుట్ అయిపోయాడు. ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, మిడ్ ఆఫ్ని క్లియర్ చేయలేకపోయాడు. సో ఇది అవుతుంది. అతను కూడా ఒక లెసన్. అతను ఆడిన మేజర్ మ్యాచ్ ఇదే, ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు కానీ మేజర్ మ్యాచ్ ఇదే కదా. సరే ఈ ప్లేడ్ అండర్-19 వరల్డ్ కప్, ఎమర్జింగ్ లాంటివి ఆడాడు, కానీ ఇది మేజర్ మ్యాచ్లో ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి, తప్పదు. ఎందుకంటే అన్నిసార్లు మన పద్ధతి నెగ్గదు. అందులో ఇది వన్ డే ఫార్మాట్ కదా, డిఫరెంట్ ఫార్మాట్. సో ఇక్కడ అతను 3 4 కొట్టాడు, బాగానే స్టార్ట్ చేశాడు. అలాగే ప్రభ్ కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఒక 30 చేశాడు ప్రియాన్ షారే at number 3. ప్రియాన్ షారే కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్.
తర్వాత అది రోజు పార్ట్నర్షిప్ బిట్వీన్ రుతురాజ్ అండ్ తిలక్ వర్మ. దాంట్లో తిలక్ వర్మ 69 అంతా చేశాడు, రుతురాజ్ సెంచరీ చేశాడు. లెస్ దాన్ 100 స్ట్రైక్ రేట్. ఓకే, పర్లేదు, వన్డేలో 100 ఉండాల్సిన అవసరం లేదు బికాస్ టీమ్ వాజ్ ఇన్ ట్రబుల్. బట్ 150 రన్స్ వాళ్ళు యాడ్ చేసింది చాలా క్రూషియల్. ఆ తర్వాత లాస్ట్లో బదోని అండ్ సూర్యాన్ షెడ్గే చాలా క్విక్గా వాళ్ళు రన్స్ చేసి T20 స్టైల్లో రన్స్ చేసి మనకి 277 దాకా తీసుకెళ్ళారు. సో అది వాళ్ళిద్దరు 20s చేశారు. బట్ దే స్కోర్డ్ ఇన్ క్విక్ టైం, లిటిల్ క్యామియోస్, దానివల్ల 277 వచ్చింది మనకి. ఇక్కడ రుతురాజ్ గురించి మాట్లాడాలి. రుతురాజ్ ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినా ఈజ్ వెరీ వెరీ కన్సిస్టెంట్, వెరీ వెరీ క్లాసీ. అతను ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఒకసారి 100th లిస్ట్ ఏ మ్యాచ్ అతనికి, దాంట్లో పర్ఫెక్ట్గా ప్రూవ్ చేస్తాం. రుతురాజ్ని మీరు ఆల్వేస్ పుట్ హిమ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. అది నేను చెప్పేది. రుతురాజ్ లాంటి ప్లేయర్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఈజ్ క్యాప్టెన్సీ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ అ వెరీ గుడ్ రిలయబుల్ బ్యాటర్. మనకి శుభ్మన్ గిల్ తర్వాత రిలయబుల్ బ్యాటర్ ఎవరంటే, ఆ క్లాస్ ఉన్న ప్లేయర్ ఎవరంటే రుతురాజ్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ వన్డే ఫార్మాట్ కూడా టెస్ట్ మ్యాచ్లు చెప్పాను నేను, T20s కూడా చెప్పాను. T20sలో ఉన్న పోటీలో అతను నిలబడలేడు. టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఇంకా ఐ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అవకాశం ఇచ్చారు కానీ అతను ప్రూవ్ చేసుకోవాలంటే టెస్ట్ మ్యాచ్లో అని కాదు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా అంత గొప్ప రికార్డ్ లేదు. బట్ ఈ ఫార్మాట్లో, వన్డే ఫార్మాట్లో యూ హ్యావ్ టు సీరియస్లీ థింక్ అబౌట్ హిమ్ అని నేను అనుకున్నాను. లాస్ట్లో ఒక మంచి రన్అట్ కూడా చేశాడు, చాలా క్రూషియల్. అండ్ తిలక్ వర్మ విషయానికి వస్తే, తిలక్ వర్మ ఇస్ వండర్ఫుల్ టాలెంట్. శ్రీకాంత్ ఎలా భావించినా సరే, ఎందుకంటే అతను ప్రతిసారి బ్రహ్మాండంగా ఆడు, కానీ ఆడిన టఫ్ సిచ్యుయేషన్స్లో ఎంత బాగా ఆడతాడనేది మనకు వరల్డ్ కప్స్లో చూసాం. డిఫరెంట్ సిచ్యుయేషన్లో ఈజ్ అ టీమ్ మ్యాన్. టీమ్స్ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ ప్లేయర్ లైక్ హిమ్, కమిటెడ్. డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు, టీం కోసం ఆడతాడు, టఫ్ సిచ్యుయేషన్, ప్రెజర్ సిచ్యుయేషన్లో ఆడగలుగుతాడు. ముంబై ఇండియన్స్కి 2-3 మంచి నాక్స్ ఆడాడు. హీ వాజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ దిస్ సీజన్. 2-3 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాళ్ళు అతన్ని క్యాప్టెన్ కూడా చేయబోతున్నారని మనకి వినికిడి. సో అతనికి ఉన్న ఎబిలిటీ క్లియర్గా తెలుసు. అతను పెద్ద బిగ్ హిటర్ కాదు, అది ఇది అని చెప్పి శ్రీకాంత్ మాట్లాడు. బిగ్ హిటర్ కాదు, బట్ అవసరమైనప్పుడు ఈ కెన్ ప్రొడ్యూస్ ద బిగ్ హిట్స్. అది అతనికి ఉన్న ప్రత్యేకత. సో తిలక్ వర్మ ఇక్కడ మాత్రం ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఈ మ్యాచ్లో కూడా ఈ స్ట్రగుల్డ్ అగేన్స్ట్ స్పిన్నర్స్ విషయంలో స్ట్రైక్ రొటేట్ చేయడంలో వాటికి ఇబ్బంది పడ్డాడు. అది స్ట్రైక్ రేట్ కూడా 60-70 లోపే ఉంది, 70 లోపే ఉంది చేసిన హాఫ్ సెంచరీలో స్ట్రైక్ రేట్. స్పిన్నర్స్ విషయంలో కొంత ఇబ్బంది పడతాడు. సో అతన్ని మనం అంటే వన్డే ఫార్మాట్ గురించి ఆలోచించేప్పుడు అతన్ని ఎబిలిటీ టు ప్లే స్పిన్నర్స్, అంటే హీ కెన్ మేక్ అమెండ్స్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్ వీక్నెస్ నుంచి బయటపడడం, స్పిన్నర్స్ నాటడంలో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. కానీ T20 ఫార్మాట్లో అతని ప్రెజెన్స్, అతని రికార్డ్ అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ ఏం చెప్పినా సరే, అంటే పటిదార్ ఈజ్ అ బెటర్ చాయిస్ అన్నట్టు చెప్పండి, బట్ పటిదార్ ప్లేస్ అట్ నెంబర్ 4, బట్ తిలక్ వర్మ కెన్ ప్లే ఇట్ ఎనీవేర్. మీకు ఎక్కడైనా ఆడగల ప్లేయర్ తిలక్ వర్మ. సో తిలక్ వర్మ సెలక్షన్ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే తిలక్ వర్మ హెస్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్. వైస్ కెప్టెన్ ఎలివేషన్ అనేది కొంత దాని మీద నాకు ఒక అబ్జెక్షన్ ఉంది, ఎందుకంటే అక్షర్ పటేల్ కంటిన్యూ చేసి ఉండొచ్చు. తిలక్ వర్మని అర్జెంటుగా మీరు వైస్ కెప్టెన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అతని ప్రజెన్స్ ఇన్ ద టీమ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ ఫార్మాట్లోకి వచ్చేసరికి అతను స్పిన్నర్స్ నాటడం విషయంలో, స్ట్రైక్ రొటేట్ చేయడం విషయంలో కొంత ఆలోచించాలి. కెనాట్ గెట్ బాగ్ డౌన్, అది అతని గురించి. అలాగే వైభవ్ సూర్యవంశీ కూడా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి, వాటిని తట్టుకోగలగాలి, వాటిని తట్టుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం. సో మన బౌలింగ్ కూడా బాగుంది. అంశుల్ కాంబోజ్ లాస్ట్లో యాక్చువల్లీ వాళ్ళకి లాస్ట్ 3 ఓవర్స్లో 18 రన్స్ చేయాలి. దే హ్యాడ్ 4 వికెట్స్ ఇన్ హ్యాండ్, కానీ ఐ థింక్ ఇన్ ద 48th ఓవర్ అంశుల్ కాంబోజ్ మంచి యార్కర్తో వాళ్ళ కెప్టెన్ అరాచిగా అతని పేరు, అతన్ని అవుట్ చేశాడు, యార్కర్తో అవుట్ చేశాడు. దాంతో మ్యాచ్ మళ్ళీ. ఆ తర్వాత అర్షద్ ఖాన్ నెక్స్ట్ ఓవర్లో 2 వికెట్లు తీసిన ఒక రన్అట్, అది రుతురాజ్ చేసిన రన్అట్. సో ఇండియా ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే మనం వాళ్ళకి 8 రన్స్ తేడాతో మనం మ్యాచ్ గెలిచాం. సో టఫ్ మ్యాచ్లో బాగా గెలిచారు. అండ్ తిలక్ వర్మ యూజ్డ్ హిస్ బౌలింగ్ రిసోర్సెస్, మార్షల్ హిస్ రిసోర్సెస్ వెల్ అండ్ వీ గాట్ ద రిజల్ట్స్. సో టఫ్ మ్యాచ్ గెలిచారు మన వాళ్ళు ఏంటంటే శ్రీలంక టీం, దాంట్లో చాలామంది బోల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళు, డిక్వేలా కానీ, అవిష్క ఫెర్నాండో, చమికా కరుణ్ రత్న, వీళ్ళందరూ మనకు తెలిసిన పేర్లు కదా ఇవన్నీ. సో దే ప్లేడ్ అందరూ 30+ చాలామంది ఉన్నారు. సో ఇదేమో ఏజ్ గ్రూప్ దేం కాదు, ఏ ఫార్మాట్ అంటే బీ టీమ్ లాంటిది. బట్ అక్కడ మన వాళ్ళంతా యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళంతా యంగ్స్టర్స్ లేరు. సో దే హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయినా మన వాళ్ళు దే మేనేజ్డ్, ఆ కండిషన్స్కి అలవాటు పడి మంచి స్టార్ట్ అందుకున్నారు. బట్ నేను చెప్పిన ఈ పాయింట్స్ ఏంటంటే
ఫ్యూచర్లో మన టీం ఇలాగే ఉండబోతుంది. వన్ డేస్లో కూడా మన మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఎక్కువగా ఉండబోతున్నారు. ఇండియన్ క్రికెట్లో కూడా మల్టీ స్కిల్ ప్లేయర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే మెసేజ్ కూడా వెళ్తుంది. అది మీకు కేవలం నేను ఒకటే బ్యాటింగ్ చేస్తాను అంటే కుదరదు కదా. మన వైభవ్ సూర్యవంశీ ఆల్సో షుడ్ బౌల్. సో ఇలాంటి ఫ్యూచర్లో ఈ రకమైన కాంపోజిషన్ ఆఫ్ ది టీమ్ ఉంటుంది, మనకి టెయిల్ ఎండర్స్ లేకుండా ఉంటుంది. అండ్ వీళ్ళు దే ఆర్ డూయింగ్ వెల్. మన ఏ ఫార్మాట్లో నేను లేటెస్ట్గా ఒక పాడ్కాస్ట్ చూశాను, లియామ్ లివింగ్స్టన్. అతను ఏమంటాడంటే అతను కొన్ని సన్ రైజర్స్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు, కానీ ఇండియాకి ఇప్పుడున్న ఎబిలిటీతో దే కెన్ ఫీల్డ్ 4 teams అని చెప్పి 4 teams అని చెప్పాడు. తర్వాత మైకేల్ వాన్ అంటాడు ఇంకా భవిష్యత్తులో వరల్డ్ కప్స్ ఇండియా తప్ప వేరే టీం గెలవదేమో కదా. మరి అతను అది వ్యంగ్యంగా అన్నాడో నిజంగా అన్నాడో కానీ అది ఫ్యాక్ట్ కూడా, అది అలా ఉంది, ఆ టీం అలా. అండ్ లియామ్ లివింగ్స్టన్ ప్రైజ్డ్ సాకిబ్ హుస్సేన్ లైక్ ఎనీథింగ్. టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి వచ్చాడు, ఈజ్ వండర్ఫుల్ టాలెంట్ అని చెప్పి అనడం జరిగింది. సో ఇండియాలో ఎంత టాలెంట్ అనేది లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. సో ఇక్కడ మనకి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓలంత టాలెంట్ ఉంది, బట్ ఎవరిని పికప్ చేయాలి, దీంట్లో ఎవరిని తీసుకోవాలి అంటే నేను ఋతురాజ్ కేసు నేను చెప్తున్నాను. ఋతురాజ్ని మీరు 1 daysకి పెట్టండి. అలాగే ఋతురాజ్ని గిల్ 1 days అండ్ టెస్ట్ మ్యాచెస్, T20sలో మీరు వేరే టీం పెట్టుకోండి. సో ఎవరెవరిని ఏ టీంలో వాళ్ళు స్పెషలైజ్ చేసి ఉన్న టాలెంట్ని స్పెషలైజ్ చేసి వీళ్ళు పలానా దీనికి పనికొస్తారు. అనుకూల్ రాయ్ లాంటి వాళ్ళు అక్కడ రాలేదు, ఇక్కడ పనికొస్తారు. 1 daysలో చాలా బాగా పనికొస్తారు. అనుకూల్ రాయ్ కానీ, విప్రాజ్ నిగమ్ కానీ. విప్రాజ్ నిగమ్ ఆల్సో గా 2 wickets. సూర్యన్ షెట్కి 8 overs బౌలింగ్ చేశాడు, ఇజ్ ఏ మీడియం పేసర్ అండ్ బ్యాటెడ్ ఆల్సో వెల్. సో ఇలాంటి ప్లేయర్స్ని మీరు అక్కడ అకామిడేట్ చేయని వాళ్ళని ఇక్కడ చేసి వాళ్ళని 1 day స్పెషలిస్ట్గా తీర్చిదిద్దారు. మీకు ఉన్న రిసోర్సెస్ని డిఫరెంట్ ఫార్మాట్స్కి వాళ్ళు స్పెషలిస్ట్ అయినా కాకపోయినా వాళ్ళని పెట్టి తిలక్ వర్మని 1 day ఫార్మాట్ నుంచి దూరంగా పెడితే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికి చూస్తుంటే. 1 day ఫార్మాట్కి అంటే ముఖ్యంగా స్పిన్నర్స్ని ఆడడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారేమో నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అగ్రీయింగ్ విత్ శ్రీకాంత్. దట్ ఈజ్ అబౌట్ ఇండియన్ టీమ్ సెలెక్షన్. T20లో అతను వైస్ కెప్టెన్ చేయడం గురించి. సో అవి ఈ కొన్ని ఫీలింగ్స్ మీతో పంచుకోవడం కోసం చేస్తాను.